ఉద్యోగం చేసే చోట నువ్వు గొడవ పడుతున్నావు అంటే నీలో సాతాను ఉన్నాడు. స్నేహితులతో నువ్వు గొడవ పడుతున్నావు అంటే నీలో సాతాను ఉన్నాడు. పరిచర్య చేస్తూ కూడా పరిచర్య చేసేవారితో నువ్వు గొడవ పడుతున్నావంటే సాతాను ఉన్నాడు. ఇంటిలో నీ భార్యతో నువ్వు గొడవ పడుతున్నావన్నా, నీ భర్తతో గొడవ పడుతున్నావన్నా సాతాను నీలో ఉన్నాడు. తల్లితో తండ్రితో నువ్వు గొడవ పడుతున్నావంటే తమ్ముడు చెల్లి వినో, నీలో సాతాను ఉన్నాడు. గొడవ పడేది, గొడవ తెచ్చేది, పోట్లాట్లకు దిగేది, కలహాలకు కాలు దువ్వేది సాతాను యొక్క తత్వం. అది శరీర తత్వం. కోపము, ఆవేశము, అసూయ, ద్వేషము, దూషణ, ఇవన్నీ కూడా సైతాను యొక్క లక్షణాలు. ఎవరిలో సైతాను ఉంటాడో వారిలో సాధారణ ఈ లక్షణాలు ఉంటాయి. ఎవరిలో ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళు ప్రశాంతంగా జీవించలేరు. కోపంతో ఉండేవాళ్ళు, ఆవేశంతో ఉండేవాళ్ళు, పొద్దస్తమాను అరిచి కేకలేసేవాళ్ళు ప్రశాంతంగా ఎలా జీవిస్తారు చెప్పండి?